బస్తీలో జాగ్రత్త చెప్తున్నా అందరిగా, ఇక ఈ విషయం కూడా మాట్లాడతా. పాత బస్తీలో ఇప్పుడు ఎంటర్ కాలేకపోతే, రేవంత్ రెడ్డి ఎంటర్ కాలేకపోతే ఇక ఏమని వల్ల కాదు, రాసి పెట్టుకోరు. అంటే రేవంత్ రెడ్డి మొగడని అంటలేనేడా. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎంటర్ కానియకపోతే, ఇంత హంగామా జరిగి ఇట్లాంటి వాతావరణం క్రియేట్ అయినప్పుడు కూడా, హైడ్రా లాంటి ఒక శక్తి దూసుకుపోతున్నప్పుడు కూడా ప్రభుత్వం పాత బస్తీలోకి ఎంటర్ కాలేకపోతే భవిష్యత్తులో ఇక మనం ఇవ్వాలని కూడా ఆ పాత బస్తీలోకి ఎంటర్ కాలేదు. పాత బస్తీ ప్రక్షాళన కాదు, పాత బస్తీలో ఉన్న హిందూ సోదరులకు చెప్తున్నా. అట్లాగే హిందూ సోదరులతో పాటు ముస్లింలు కూడా చాలా మంది పేద ముస్లింలు పాత బస్తీలో నలిగిపోతున్నారు. ఒక నియంత పాలనలో, ఒక నిరంకుశత్వ పాలనలో ఒక రకమైన ప్రత్యేకమైన సామ్రాజ్యం నెలకొన్నది. ప్రత్యేకమైన చట్టాలు నడుస్తున్నాయి. ఒక రకంగా కరెంటు బిల్లులు వసూలు చేయడానికి భయం, నీళ్ల బిల్లులు వసూలు చేయడానికి భయం, సంక్షేమ పథకాలు ఇంటింటికి పోతున్నాయో లేదో తెలియదు, అసలు వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఉన్నారా లేదో తెలియదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇక్కడ పార్టీలకు అతీతంగా హిందూ సమాజం కానీ, లేకపోతే వెనుకబడిన ముస్లిం సమాజం కానీ అందరూ కూడా హైడ్రా లాంటి వ్యవస్థను ఆహ్వానించాల్సిందే. కాకపోతే అందరం కలిసి కొట్లాడదాం, ప్రత్యామ్నాయం కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మీద బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, వాటెవర్ ఏ పార్టీలైనా కానీ అందరూ మూకుమ్మడిగా ఈ పాత బస్తీలో తొంగి చూడాల్సిందే. అక్కడ ఏం జరుగుతుందో రాష్ట్రానికే ముప్పుగా మారబోతోంది ఈ పాత బస్తీ. ఏం జరిగేది తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా హైడ్రా ఎంటర్ కావాలి. ప్రక్షాళన అనేది హైదరాబాద్ మొత్తం జరగాలి. హైదరాబాద్తో పాటు చిట్ట చెప్తున్నా సిద్దిపేట, వరంగల్, కరీంనగర్, సంగారెడ్డి, కామారెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఇట్లా హైడ్రా లాంటి ఒక వ్యవస్థ రావాలని చెప్పేసి కూడా అందరు కోరికలతోటి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ముందు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో మొత్తంగా చూస్తున్నారు కదా, ఈ కూల్చివేతలు కాస్త బాధ కలిగించినప్పటికీ కూడా భవిష్యత్తు కోసం తప్పదు, వెల్కమ్ చేద్దాం. భవిష్యత్తు మన భావితరాలకు బంగారు భవిష్యత్తు నిర్మిద్దాం.